హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నెల మొదటి తారీఖున వస్తుందంటే పెన్షన్ల పంపిణీతో పాటుగా మనకు ఈ యొక్క ఉచిత రేషన్ కూడా చేస్తారు. సో ఈ నేపథ్యంలో మనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మనకు ఈ యొక్క రేషన్లో అనేక మార్పులు అయితే తీసుకువచ్చారు. అంటే మనకు కొత్త కొత్త సరుకులు అనేటువంటి వాటిని కూడా అందించబోతున్నారు. సో మనకు ఇవాళ రోజు నుంచి మరి కాసేపట్లో ఈ యొక్క రేషన్ పంపిణీ అనేటువంటిది అయితే జరగబోతుంది. దీనికి సంబంధించి ఈ యొక్క రేషన్లో ఎన్ని సరుకులు అనేటువంటివి అయితే మీకు అందించబోతున్నారు. సో ఈ యొక్క రేషన్ అనేటువంటిది ఏ విధంగా మీకు పంపిణీ చేపిస్తున్నారు, సో మీరు ఎక్కడికి వెళ్ళి రేషన్ అనేటువంటిది అయితే తీసుకోవాలి, అలాగే మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏమిటి, ఈ డీటెయిల్స్ గురించి మొత్తం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు నెల మొదటి తారీఖున వస్తుందంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల ఆనందంతో కూడా మనకు ఈ యొక్క రేషన్ కూడా పంపిణీ అనేటువంటిది అయితే చేస్తారు కదా. సో ఈ నేపథ్యంలో మనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన మొదటిసారి మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ అనేటువంటిది అయితే జరగబోతుంది. సో మనకు గత ప్రభుత్వం కంటే మెరుగ్గా సో ఈసారి మనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెన్షన్ అనేటువంటిది అయితే అందజేసింది. సో ఈ నేపథ్యంలో ఆ యొక్క పెన్షన్తో పాటుగా మెరుగ్గా మనకు రేషన్ పంపిణీ కూడా అందించబోతుంది, అంటే గత ప్రభుత్వం కంటే మెరుగ్గా. సో ఓకేనా? వీటిలో మనకు ముఖ్యంగా ఎన్ని సరుకులు అయితే పంపిణీ చేపిస్తున్నారు, అలాగే మనకు ఎక్కడికి వెళ్ళి మీరు రేషన్ అనేటువంటిది అయితే తీసుకోవాలి, ఎన్డీఏ వాహనాల ద్వారా చేపిస్తారా లేదా, ఇటువంటి డీటెయిల్స్ గురించి అయితే మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్లో అయితే తెలుసుకుందాం. ఓకేనా? సో మనకు గత ప్రభుత్వం అనేటువంటిది రేషన్ సరుకులు అనేటువంటివి చాలా తక్కువగానే ఇచ్చిందంటూ చెప్పడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో మనకు ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం కందిపప్పు, జొన్నలు, రాగులు, సో అదేవిధంగా మనకు చక్కెర, ఈ సరుకులతో పాటు మనకు 25 కేజీల బియ్యం ప్యాకెట్, సో ఇటువంటి సరుకులు అనేటువంటి వాటిని అయితే అందించబోతుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేటువంటిది. సో గతంలో మనకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ యొక్క కందిపప్పు అనేటువంటిది సగంలోనే ఆపేశారని మనకు రూమర్స్ అయితే వచ్చాయి. సో మనకి ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే చెప్తున్నారు. సో అవి ఏమీ లేకుండా మనకు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం వీటన్నిటినీ కూడా ప్రజలందరికీ సరుకులు అనేటువంటి వాటన్నిటిని కూడా అందించాలనే ఉద్దేశంతో కొత్త కొత్త సరుకులు అనేటువంటివి అయితే తీసుకొచ్చింది. సో మనకు ఈ యొక్క సరుకులు అనేటువంటి వాటిని రేషన్తో కలిపి మనకందరికీ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది ఉచిత రేషన్ పథకం ద్వారా మనకు. ఓకేనా? సో గతంలో మనకు ఈ యొక్క రేషన్ అనేటువంటి దాన్ని సక్రమంగా చేయలేదంటూ కూడా మనకు వ్యాఖ్యానాలు అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనకు ఎన్డీఏ కూటమి ప్రస్తుతానికి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రేషన్ అనేటువంటి దాన్ని ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా, అంటే మనకు గతంలో ప్రభుత్వం అనేటువంటిది ఈ యొక్క రేషన్ పంపిణీ చేసేటప్పుడు సో మనకు తూకంలో అనేక తేడాలు అనేటువంటివి అయితే వచ్చాయి అంటూ తీసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క ప్రభుత్వం అనేటువంటిది అటువంటివి ఏమీ జరగకుండా శుభ్రంగా మనకు అన్ని పూర్తిగా తనిఖీలు అనేటువంటివి అయితే నిర్వహించారు కూడా. మనకు ఈ యొక్క రేషన్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి రేషన్ షాపుల దగ్గర కూడా తనిఖీలు అనేటువంటివి కూడా నిర్వహించి సో మనకు ఈ యొక్క రేషన్ అనేటువంటిది అయితే పంపిణీ చేయడానికి అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఓకేనా? సో ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క రేషన్ అనేటువంటిది అయితే పంపిణీ చేయబోతున్నారు. దీనితో పాటుగా మనకు ఈ యొక్క రేషన్ కార్డ్స్ అనేటువంటివి కూడా కొత్త వాటిని కూడా అందచేపిస్తున్నారు. అంటే మటుకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డ్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. సో వాటి మీద మనకు ఆ ప్రభుత్వం ఉన్నటువంటి లోగోస్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా తొలగించి మనకందరికీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటిని పంపిణీ చేసేందుకైతే చూస్తున్నారు. సో వాటిని కూడా ఇవాళ రోజునైతే పంపిణీ చేస్తారు మనకు రేషన్తో పాటుగా ప్రతి ఒక్కరికి కూడా. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రేషన్ కార్డ్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. అలాగే మనకు ఈ యొక్క రేషన్ అనేటువంటి దాన్ని కూడా కలెక్ట్ చేసుకోండి. మీకు ఈ యొక్క రేషన్ అనేటువంటిది ఎవరి ద్వారా పంపిణీ చేపిస్తారని చూసుకున్నట్లయితే మీకు ఎన్డీఏ వాహనాల ద్వారా అయితే పంపిణీ చేయించారని మనకు సమాచారం అయితే రావడం జరిగింది. సో అయితే మనకు ఆ యొక్క ఎన్డీఏ వాహనాలను తొలగించారు. బట్ మనకు రేషన్ అనేటువంటి దాన్ని డోర్ డెలివరీనే చేస్తామని చెప్పారు మనకు ఈ ప్రభుత్వం అనేటువంటిది, ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటిది. సో చూద్దాం మనకు ఎన్డీఏ వాహనాల ద్వారా తీసుకువస్తారా రేషన్ అనేటువంటిది, లేదా మనకు ఈ యొక్క రేషన్ డీలర్స్ దగ్గరికే వెళ్ళి మనకు ఈ యొక్క రేషన్ అనేటువంటిది తీసుకోమని చెప్తారా అనేటువంటి దాని మీద అయితే మనకు ఇంకా ఎటువంటి క్లారిటీ అనేటువంటిది లేదు.
సో మనకు ఇవాళ రోజు నుంచి అయితే ఈ రేషన్ పంపిణీ అనేటువంటిది స్టార్ట్ కాబోతుంది. మనకు ఎన్‌డీఏ వాహనాలను అయితే పక్కన పెట్టేశారని మనకు సమాచారం అయితే రావడం జరిగింది ఇంతకుముందు. సో మనకి ఎన్‌డీఏ వాహనాలు లేకుంటే ఇంటి దగ్గరికి డోర్ డెలివరీ అయితే చేయలేరు. అదీ కాక మనకు వాలంటీర్స్ కూడా ఏపీ రాష్ట్రంలో అయితే వాలంటీర్ వ్యవస్థ కూడా లేదు, పక్కన పెట్టేసున్నారు. సో ఈ నేపథ్యంలో మనకు తీసుకొస్తే ఎన్‌డీయూ వాహనాల ద్వారానే ఈ యొక్క రేషన్ పంపిణీ అనేటువంటిది తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో మీకందరికీ కూడా మరి కాసేపట్లో మీ ఇళ్ళ దగ్గరకైతే డోర్ డెలివరీ చేసే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు ఒక చిన్న కామెంట్ చేసి అయితే అడగండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.